అసలు ఈ రేవంత్ రెడ్డి ఆ యూత్ అర్థం కావట్లేదు. ఒక అబ్బాయి లాగా ఉరుకులాడుతుండు మన రేవంత్ రెడ్డి సీఎం గారు. కాదు, మిస్సి గారితో ఫోటో దిగాలంటే 15 లక్షల. అసలు ఈ రేవంత్ రెడ్డి ఆ యూత్ అర్థం కావట్లేదు. ఒక అబ్బాయి లాగా ఉరుకులాడుతుండు మన రేవంత్ రెడ్డి సీఎం గారు. అసలు చాలా అంటే చాలా ఊపు మీద ఉన్నారు. కానీ నాకు అదేంటో అర్థం కాదు. మిస్సి గారితో ఫోటో దిగాలంటే 15 లక్షల. అసలు ఏందవ్వా, అది నాకేం షాక్ అవుతుందా. అసలు ఏంటి, ఉప్పల్ స్టేడియంలో నిన్న మ్యాచ్ జరిగింది నైట్. అసలు ఉప్పల్ స్టేడియం మొత్తం గందరగోళంగా అయిపోయింది. చాలా మంది మిస్సి గారు మ్యాచ్ ఆడారు. ఆయన మన రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ గోల్ కొట్టారు. అసలు ఏంటి, ఆ ఫుట్బాల్ ఆడుతుంటే ఒక మిరాకిల్ అసలు చాలా అంటే చాలా బాగుంది. కానీ ఏంటి అసలు ఆ మిస్సి గారు, మన మిస్సి గారికి 100 కోట్ల బాబోయ్. మరి 100 కోట్లు పెట్టారు, ఈ డబ్బు మొత్తం హ్యాండ్ నుంచి తెచ్చారంటావు? 100 కోట్లు ఏంటి, గవర్నమెంట్ కి ఎడ్జ్లో వచ్చినాయి. గవర్నమెంట్ కి 100 కోట్లు లాసు. ఆ డబ్బులు మన మీద తీస్తారు, ఇంకేముంది. టికెట్ రేట్లు ఎంత పెట్టిందన్న? ఏ టికెట్ రేట్లు? ఫుట్బాల్ రేట్లో మినిమం 1000 రూపాయల పైనే ఉంటుందన్న. కానీ ఆల్రెడీ మన మిస్సి గారు వచ్చారు కదా, ఆయనకు ఆల్రెడీ ఒక ఫోటో దిగడానికి, సెల్ఫీ దిగడానికి 15 లక్షలు అంట. 15 లక్షలు ఎందుకు? ఆల్రెడీ 60 మంది కూడా ఆల్రెడీ బుక్ చేస్తున్నారంట సెల్ఫీ దిగడానికి. రేవంత్ రెడ్డి అంతకుముందు ఫ్యాషన్ షో కూడా పెట్టిండు, ఫెయిల్ అయింది. ఇది కూడా ఫెయిల్ అయినట్ట, సక్సెస్ అయినట్ట? ఇక ఇది ఫెయిల్ అయిందో పాస్ అయిందో కానీ డబ్బులు అయితే 100 కోట్లు లాసు గవర్నమెంట్ కి అయితే. మరి ఆ 100 కోట్లు మరి ఎవరు సొంతంగా రేవంత్ రెడ్డి గారు పెట్టారా, లేదా మన గవర్నమెంట్ నుంచే పెట్టారా, అది నాకైతే తెలీదు. కానీ ఆల్రెడీ చెక్ ఇచ్చారంట. మరి ఆల్రెడీ మన ఎందుకు అంత, మరి అతను వేరే కంట్రీకి వెళ్ళి ఆయన తీసుకొచ్చి ఫుట్బాల్ ప్లేయర్ మిస్సి గారిని తీసుకొచ్చి ఎందుకు అతనితో ఆడాలని అంత ఇంట్రెస్ట్ ఎందుకు, మరి ఎందుకు అర్థం కావట్లేదు. అదే 100 కోట్లు మన టీమిండియా మీద పెట్టుబడి పెడితే ఇంకా మన టీమిండియా ఇంకా బలంగా అవుతుంది అన్న. అవును, 100% బలంగా అవుతుంది. ఎందుకు మన టీం మీద పెట్టుకోవచ్చు కదా. ఆ 100 కోట్లు పెట్టి అదే మరి రేవంత్ రెడ్డి గారు మన అలా టెస్ట్ మ్యాచ్లలో ఉన్నప్పుడు మన ఓన్లీ క్రికెట్ మ్యాచ్ అన్నా బాగుండు. ఏంది ఆయనకు మెస్సీ గారికి 100 కోట్లు ఏంటండి, 10 లక్షలు ఏంటండి, ఒక 15 లక్షలు ఏంటండి ఫోటో దిగడానికి. అసలు ఏంటి నాకు అర్థమే అయితే లేదు అసలు. మరి మిస్సి గారితో ఫోటో దిగాలనుకుంటే, అంత ఇంట్రెస్ట్ ఉంటే గూగుల్లో ఫోటో తీసుకొని ఏఐ వీడియో తీసుకొని తీసుకోవచ్చు కదా. 15 లక్షలు ఎందుకు ఇవ్వాలి, నా ఒపీనియన్. కరెక్టే అంటావా ఇట్లా పెట్టడం? నాకు 15 లక్షలు ఒక సెల్ఫీ అయితే నాకు అవసరమే లేదు. నేనైతే ఇల్లు కొనుక్కుంటా 2 సార్లు పెట్టి. ఆ 15 లక్షలు పెట్టి ఫోటో దిగాలి, దూరం ఊరుకుంటుంది అన్న. నాకైతే సంబంధం లేదు. కోట్లు వాళ్ళకి పెడుతుంటారు కానీ మాకు సంబంధం లేదన్న. నాకు నిన్న ఆట నేను వెళ్ళలేదు, నేను చూడలేదు. ఆల్రెడీ లైవ్ లో పెట్టారు, చూసిన అంతే. ఆల్రెడీ మొత్తము చాలా పబ్లిక్ వచ్చారు. మరి అంత ఎందుకో అంత పబ్లిక్ అంత మిస్సి గారిని చూడాలని ఎందుకో అంత ఆశ, మరి ఏం తెలియదు నాకు. మన ఇండియాలో అసలు ఫుట్బాల్ గ్రౌండ్లే మంచిగా లేవు, బయట వాళ్ళకు 100 కోట్లు వేయడం ఎంతవరకు కరెక్ట్? అవే 100 కోట్లు పెట్టి మన హైదరాబాద్ లో ఒక ఫుట్బాల్ గ్రౌండ్ చేయొచ్చు కదా, గ్రాండ్ గా. ఒక ఉప్పల్ స్టేడియం టైప్ కట్టుకోవచ్చు కదా. ఎందుకు అన్ని ఆగమాగం చేస్తారు డబ్బులన్నీ. అదేం ఇంట్రెస్ట్ ఏమో అర్థం కావట్లేదు. ఆయన ఆ 100 కోట్లు ఇచ్చి తొలకొచ్చి ప్రాక్టీస్ చేసి మిస్సి గారితో ఆడాలని ఇంట్రెస్ట్ ఏంటో మరి. ప్రభుత్వం ఏం అర్థం కావట్లేదండి.